తమ్మి కాకినాడ పోర్ట్ సెంటర్ నుండి బాక్సాఫీస్ మీదకి దండయాత్రకు వచ్చిన గేదెల రాజు కాకినాడ తాలూకా రిపోర్ట్ ఇగో ఇట్లా ఉంది. రఘు కొంచెం రౌడీ షీటర్గా గిన్నెలు పగలగొట్టాలని గట్టిగానే ట్రై చేశాడు, కానీ ఆ వంట ఎంతవరకు ఉడికిందో మాస్ రివ్యూలో ముసుగులు తీసి మాట్లాడుకుందాం. మాటలు అసలే లేవు. ఇక గేదెల రాజు కాకినాడ తాలూకా రివ్యూ అయితే చెప్తాను. రౌడీయిజం పండిందా, గిన్నెలు పగిలాయా? ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడెక్కాయని ఆశపడ్డాం, కానీ ఈ గేదెల రాజు వంట సరిగ్గా ఉడకలేదు తమ్మి. కాకినాడను గడగడలానించే భగవాన్ రాజుగా రఘు కొంచెం ఇంటెన్సిటీ చూపించిన స్క్రీన్ ప్లేలో ఉన్న గందరగోళం వల్ల సినిమా ఆవిరి కాస్త చల్లారిపోయిందని చెప్పుకోవచ్చు. చైతన్యమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా అసలు ముచ్చట ఏంటో మాట్లాడుకుందాం. కథ రౌడీయిజం రాజకీయం మలుపు తిప్పిన మర్డర్ మిస్టరీ. ఇది రాజు కళ. కాకినాడలో అందరినీ గడగడలాడించే రౌడీ షీటర్ గేదెల రాజుకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే బలమైన కోరిక ఉంటుంది. ట్విస్ట్ కానీ ఊహించని కొన్ని స్టార్టింగ్ ఇన్సిడెంట్లు అయిన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి లింకులు అయితే ఆల్కహాల్ బిజినెస్ చేసే దుర్గా శ్రీకాంత్ అయ్యంగార్, సిఐ స్వాతిలతో రాజుకి ఉన్న లింక్ ఏంటి? ఇకపోతే క్లైమాక్స్ ఈ గందరగోళంలో చిక్కుకున్న రెండు జంటల ప్రేమ కథలు ఏ తీరాయి అనేది ఈ సినిమా అసలు కథ. ఇక ప్లస్ పాయింట్లు ఈ సినిమాకి అయితే రఘు కొంచెం గర్జన, రఘు కొంచెం పర్ఫార్మెన్స్ సినిమాకి అసలైన బలం ఈయనే. ఒక భయంకరమైన రౌడీగా ఆయన బాడీ లాంగ్వేజ్లో డైలాగ్ డెలివరీ పక్కా న్యాచురల్గా ఉన్నాయి. ట్విస్టులు అయితే ఈ సినిమాలో వచ్చే రెండు ప్రధాన ట్విస్టులు ప్రేక్షకులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఇకపోతే సంగీతం, విజువల్స్ రఘు కొంచెం అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. లోకల్ నేటివిటీని సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్రతిబింబించింది. ఇక మైనస్ పాయింట్లు కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే, స్లో పేస్ కథనం చాలా స్లోగా సాగడం వల్ల ప్రేక్షకుడికి బోరు కొట్టే డ్యాన్స్ ఛాన్స్ అయితే మస్తుగా ఉంది. ఇకపోతే గందరగోళం, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎంచుకొని ఆసక్తి పెంచాలనుకున్నాడు డైరెక్టర్, కానీ అది కాస్త కన్ఫ్యూజ్ చేసింది. ఇకపోతే ఎడిటింగ్ లోపాలు, ఇన్వెస్టిగేషన్ సీన్లు పాతకాలం నాటి సినిమాల్లో సాదా సీదాగా ఉన్నాయి. అనవసరమైన సీన్ల వల్ల సినిమా లెంత్ కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. తమ్మి కాకినాడ గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడిగా ఉన్న లోపల వంట మాత్రం సరిగ్గా ఉడకలేదని చెప్పుకోవాలి. ఇక క్రైమ్ డ్రామాలను, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ అందరికీ ఇది నచ్చడం ఇది కష్టమే. కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మాస్ ఇష్టపడే వాళ్ళు ఏమంటారు గ్యాంగ్? గేదెల రాజు రాజకీయ ప్రయాణం మీకు నచ్చిందా? కింద కామెంట్ కొట్టండి. మరో సినిమాతో గిన్నెలు పగిలిపోవాల్సిందే.